వేటిక ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కేసు లొట్టిపీసు కేసు అని ఎద్దేవా చేశారు. సో ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదని ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని కేటీఆర్ కొట్టిపారేశారు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లు నిర్ణయిస్తారన్నారు కేటీఆర్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, మొత్తానికి ఫార్ములా రేసు కేసుపై అయితే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఈ రోజు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా తెలంగాణ భవన్ లోనే ఆయన గడపడం జరిగింది. పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఆయన ఉండడం జరిగింది. తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా ఆయన ఈ రోజు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పలు అంశాలపై కేటీఆర్ ఈ రోజు మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ ముఖ్యంగా ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో ఈ రేస్ కేసు పై కూడా ఆయన స్పందించడం జరిగింది. అసలు అందులోనే అవినీతి లేదు, అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ అక్కడ కేసు ఎలా నమోదు చేస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏసీబీ ఎఫ్ఐఆర్ అసలు నమోదు చేయడమే తప్పు అని చెప్పి కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతారా అని అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన స్పందిస్తూ వాళ్ళ లాయర్లను అడిగిన తర్వాత దానిపై అంటే విచారణకు వెళ్ళాలా లేదా అని నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని చెప్తూనే ఫార్ములా ఈ కేసు ఒక లొట్టపీస్ కేసు అని, అందులో అసలు ఈ కేసులో అసలు అవినీతి లేదు, అసలు కేసు ఎందుకు పెట్టారో అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ ను ఏదో విధంగా జైల్లో వేయాలని ఆలోచన తప్ప అసలు ఎక్కడ అవినీతి ఉంది అనేది అలా మచ్చుకైన అవినీతి లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 600 కోట్ల అవినీతి ఈ ఫార్ములాలో అని చెప్పి చెప్తున్నారు. 600 కోట్లు కాదు కదా, ఒక్క పైసా అవినీతి జరగలేదు ఈ ఫార్ములా కేసులో అని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా జడ్జి అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున ఏజీ దగ్గర సమాధానమే లేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేసు కావాలని నిర్ణయం తీసుకున్న గతంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో నేనే అధికారికంగా నిర్ణయం తీసుకున్నాను ఈ రేసు కోసం, కానీ ఇప్పుడు వద్దు అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇద్దరు నిర్ణయాలపై క్యాబినెట్ లో కూడా చర్చ జరగలేదు. సో నేను కావాలన్నాను, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్దు అంటా ఉన్నారు. సో వద్దు అనడానికి కూడా క్యాబినెట్ లో నిర్ణయం లేదు. సో ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసలు ఒక ముఖ్యమంత్రినా అని చెప్పి కూడా విమర్శిస్తా ఉన్నారు. హామీలు అమలు చేయడం కాదు కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడం మీద ఇంట్రెస్ట్ ప్రభుత్వం చూపిస్తా ఉన్నట్టుగా అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసాపై కూడా ఆయన స్పందించడం జరిగింది. తెలంగాణలో రైతుల వ్యతిరేకత రాబోతా ఉంది అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా కొంతమందికే ఇవ్వాలనే కుట్రలు జరుగుతా ఉన్నాయని చెప్పి కూడా ఆయన తన చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ కు సోయిది కూడా లేదు అని చెప్పి కూడా చెప్పి విమర్శించారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హామీలు అమలు చేయడం లేదు కానీ బీఆర్ఎస్ నేతలపై కేసులు కానీ ప్రతిపక్షాలు ఎట్లా నిర్వీర్యం చేయాలని చెప్పి చూస్తా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా కేటీఆర్ అయితే విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.